దేశ న్యాయ వ్యవస్థ సంస్కరణలకు ఆసన్నమైందా? రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టుకి 14 ప్రశ్నలతో రాసిన లేఖతో ఇక సంస్కరణలకు కేంద్రం సిద్ధమైందా? ఏకంగా రాష్ట్రపతి గవర్నర్లకే టైం లిమిట్ని నిర్దేశించే హక్కు న్యాయస్థానాలకు ఎవరిచ్చారు? ఆర్టికల్ 142 ద్వారా ఏవేని తీర్పులిచ్చినా ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా? దేశ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కాదని కోర్టులు అపరిమిత అధికారాలను ఉపయోగించుకుంటే ఏర్పడే పర్యవసనాలేంటి? ఈ వీడియో ద్వారా మీకు అందిస్తాను. తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టును 14 ప్రశ్నలను సంధించారు. ఈ ప్రశ్నలను క్షుణ్ణంగా పరిశీలిస్తే గవర్నర్లు రాష్ట్రపతిని ఆదేశించేందుకు సుప్రీంకోర్టు ఉన్న అధికారాల గురించి తెలుసుకునేందుకు సంబంధించినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్రపతి గవర్నర్లను ఆదేశించడానికి ఏ అధికారాలను ఉపయోగించుకుంటుంది? ఇవి దేశ ప్రథమ పౌరురాలి నిర్ణయాధికారాన్ని అధిగమిస్తాయా అనే విషయం సుప్రీంకోర్టు ఇచ్చే సమాధానాలపై ఆధారపడి ఉంటుంది. రాష్ట్రపతి ప్రశ్నలకు సమాధానాల కోసం సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిపేందుకు ఈ ధర్మాసనం రాజ్యాంగపరమైన హక్కులను పరిశీలిస్తుంది. ఇటీవల పెండింగ్ బిల్లులకు సంబంధించి సుప్రీంకోర్టు రాష్ట్రపతి గవర్నర్లకు 3 నెలల కాలపరిమితి విధించడం దేశవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. నిర్ణీత కాలపరిమితితో బిల్లులను గనుక పాస్ చేయకపోతే ఆటోమేటిక్గా అవి అమల్లోకి వస్తాయని, అందుకు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చునని ప్రభుత్వాలకు ఆదేశాలిచ్చాయి. దీంతో గవర్నర్ రాష్ట్రపతిని అధిగమించినట్లయింది. వారి అనుమతి లేకుండానే బిల్లులు చట్టరూపంలోకి దాల్చే ప్రమాదం ఏర్పడింది. దీనిపై దేశ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయస్థానాలు అపరిమిత స్వేచ్ఛతో వ్యవహరిస్తున్నాయని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలనే అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. బిల్లులపై రాష్ట్రపతి గవర్నర్లకు 3 నెలల గడువు విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అసహనం వ్యక్తం చేశారు. భారత రాష్ట్రపతి పదవి చాలా అత్యున్నతమైనదని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు శపథం చేసి బాధ్యతలు స్వీకరిస్తారన్నారు. సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్రపతిని ఆదేశిస్తుందని, ఇది ప్రజాస్వామ్యానికి ముప్పని ధన్కడ్ అభిప్రాయపడ్డారు. జడ్జిలకు బాధ్యత లేదన్నారు. జడ్జిలు చట్టాలు చేస్తున్నారా లేక ఎగ్జిక్యూటివ్ పనులు నిర్వహిస్తున్నారా అని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రపతికి ఆదేశాలు ఇచ్చే అధికారం కోర్టులకు లేదని అన్నారు. రాజ్యాంగంలోని 142వ అధికరణ ద్వారా సుప్రీంకోర్టు ప్రత్యేక అధికారాలు వర్తిస్తాయని, అయితే ఆ అధికరణను ప్రజాస్వామ్య వ్యవస్థలపై ఓ న్యూక్లియర్ మిసైల్ తరహా వాడుతున్నట్లు ఆరోపించారు. డెడ్లైన్ ప్రకారం పనిచేయాలని రాష్ట్రపతిని ఆదేశించడం సరికాదన్నారు. సుప్రీం వ్యాఖ్యలను పరిశీలిస్తే జడ్జీలే శాసన వ్యవహారాలు చూస్తున్నట్లు ఉందని విమర్శించారు. ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు అమలు చేస్తున్నట్లు ఉందని, సూపర్ పార్లమెంట్ను జడ్జీలు నడిపిస్తున్నట్లు అనిపిస్తుందని దుయ్యబట్టారు. రాష్ట్రపతిని ఆదేశించే పరిస్థితి సరికాదని, అసలు ఏ ఆధారంగా అలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 145(3) ప్రకారం మాత్రమే రాజ్యాంగాన్ని ప్రశ్నించే హక్కు ఉందన్నారు. దానికి కూడా 5 లేదా అంతకన్నా ఎక్కువ మంది జడ్జిలతో ధర్మాసనం ఏర్పాటు చేయాలన్నారు. సుప్రీంకోర్టు రాష్ట్రపతినే కాదు, దేశ ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు చేసిన చట్టాలను కొట్టివేసిన సందర్భాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎన్జేఏసీ బిల్లు. దీన్ని గతంలో యూపీఏ బిల్లు రూపొందించింది. 2014లో ప్రధాని మోదీ ప్రభుత్వం పార్లమెంట్లో దీన్ని ఆమోదించింది. అంటే అధికార పార్టీతో పాటు దేశంలో అతిపెద్ద విపక్ష పార్టీ నుంచి కూడా దీనికి మద్దతు ఉందన్నమాట. రాజ్యాంగంలో 124(a)(3) అనే కొత్త సెక్షన్ చేర్చడం ద్వారా ఈ బిల్లును పార్లమెంట్ చట్టంగా చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తితో పాటు 6 సభ్యుల కమిటీ ఉన్నత న్యాయమూర్తుల నియామకం కోసం ఈ చట్టం అవతరించింది. రాజ్యాంగంలో మార్పులు చేర్పులు చేయాలన్నా, కొత్త చట్టాలను తీసుకురావాలన్నా పార్లమెంటే అందుకు ప్రధానమైంది. ప్రజా ప్రతినిధులు చేసిన చట్టాలే సుప్రీం. అయితే ఈ చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేయడం అప్పట్లో సంచలనంగా మారింది. న్యాయమూర్తుల నియామకంలో న్యాయ వ్యవస్థ పాత్రను నామమాత్రం చేస్తున్నదనే కారణంపై ఎన్జేఏసీ చట్టాన్ని 5 న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం 4:1 మెజారిటీ తీర్పుతో 2015 అక్టోబర్ 6న రద్దు చేసింది. ఇది చాలా వివాదాస్పదంగా మారింది. ఇప్పటి వరకు ఉన్న కొలీజియం వ్యవస్థ తీవ్ర వివాదాస్పదంగా మారింది. న్యాయమూర్తులు తమ అనుయాయులు, స్నేహితులు, బంధుమిత్రులే జడ్జిలుగా నియామకమవుతున్నారు. దీనివల్ల నిజంగా టాలెంట్ ఉన్న వారికి అన్యాయం జరుగుతోందన్నది ఎక్కువగా వినిపిస్తున్న వాదన. అంతేకాదు, పార్లమెంటు రూపొందించిన చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేయడమేంటని కూడా చాలా మంది ప్రశ్నించారు. ఇది మాత్రమే కాదు, న్యాయ వ్యవస్థలో అవినీతి విపరీతంగా జరుగుతోందని, న్యాయాన్ని కొనుక్కున్న వాడిది విజయం అనే వాదనలు లేకపోలేదు. ఇటీవల ఢిల్లీ హైకోర్టు జడ్జి
జస్టిస్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో భారీగా నోట్ల కట్టలు దొరికాయని, అవి లెక్కల్లో చూపని డబ్బుగా గుర్తించామని తెలిపారు పోలీసులు. అయితే ఈ ఘటనలో నోట్ల కట్టలు లభించాయన్న దానిపై అధికారులు ఒక్కొక్కరు ఒక్కో తీరుగా స్పందిస్తున్నారు. ఓవైపు సోషల్ మీడియాలో నోట్ల కట్టలకు సంబంధించిన వీడియోలు సర్క్యులేట్ అవుతూ ఉంటే, మరోవైపు అసలు అక్కడ నోట్ల కట్టలే లభించలేదని అగ్నిమాపక దళ చీఫ్ అతుల్ గార్గ్ స్పష్టం చేశారు. దీనిపై తీవ్ర వివాదం చెలరేగింది. నోట్ల కట్టలున్నాయని వీడియోలు సర్క్యులేట్ అవుతుండగా అక్కడేమీ లేదని ఎలా చెబుతారంటూ నెటిజన్లు ప్రశ్నించారు. దీంతో మరుసటి రోజే తాను అలా అనలేదని ఆయన మాట మార్చారు. ఇప్పటికీ సుప్రీంకోర్టు కొలీజియం కూడా తన ప్రాథమిక దర్యాప్తులో నోట్ల కట్టలున్నాయని తేల్చింది. ఆయన ఇంట్లో లభించిన నోట్ల కట్టలు, ఇతర ఆస్తిపత్రాల ఫోటోలు, వీడియోలను సుప్రీంకోర్టు బహిర్గతం చేసింది. పైగా ఈ కేసులో సమగ్ర దర్యాప్తు చేసేందుకు ఇక 3 న్యాయమూర్తుల త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జస్టిస్ యశ్వంత్ వర్మపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఇన్ హౌస్ విచారణ చేపట్టింది. సదరు న్యాయమూర్తిపై అవినీతి ఆరోపణలు రావడం ఇదేమీ మొదటిసారి కాదు. 2018లో జస్టిస్ యశ్వంత్ వర్మపై సిబిఐ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది. సింబోలి షుగర్ మిల్స్ కుంభకోణానికి సంబంధించి యశ్వంత్ వర్మపై కేసు దాఖలైంది. ఆ సమయంలో యశ్వంత్ వర్మ సింబోలి షుగర్ మిల్స్ లో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఆ సమయంలో యశ్వంత్ వర్మ ఇంట్లో లెక్కల్లో చూపని భారీ నగదు దొరికిందని సిబిఐ ఆరోపించింది. దీనితో సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 2018లో జస్టిస్ యశ్వంత్ వర్మపై సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సింబోలి షుగర్ మిల్స్ కుంభకోణానికి సంబంధించి యశ్వంత్ వర్మపై కేసు దాఖలైంది. ఆ సమయంలో యశ్వంత్ వర్మ ఇంట్లో లెక్కల్లో చూపని భారీ నగదు దొరికిందని సిబిఐ ఆరోపించింది. అదే జడ్జి ఇంట్లో మరోసారి నోట్ల కట్టలు లభించడం వల్ల సదరు వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం మరింత సన్నగిల్లింది. ఈ ఉదాంతంతో పలు మౌలిక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నోట్ల కట్టలు ఈ నెల 14న బయటపడగా వారం రోజుల వరకు అది వెలుగు చూడడానికి కారణమేమిటి? సోషల్ మీడియాలో లేకపోతే ఈ వ్యవహారాన్ని ఫైర్ డిపార్ట్మెంట్ చీఫ్ స్టేట్మెంట్తో తెరబడే అవకాశం ఉండేదే కదా. ఇంత జరిగాక సదరు న్యాయమూర్తిని కేవలం బదిలీ చేసి చేతులు దులుపుకోవడమేంటి? ఇలాంటి ఎన్నో అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత న్యాయ వ్యవస్థలో అవినీతి పట్ల అనుమానాలు రాకమానవు. జడ్జిల ఆస్తులకు సంబంధించి 2009లో నాటి యూపీఏ ప్రభుత్వం కీలక బిల్లును తీసుకువచ్చింది. ఈ బిల్లు ప్రకారం దేశంలోని జడ్జిలందరూ తమ ఆస్తులను ప్రకటించాల్సి ఉంటుంది. కానీ ఈ బిల్లును జడ్జిలు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో నాటి ప్రభుత్వం వీరి డిమాండ్లకు తలొగ్గి అందులో క్లాస్ 6ను చేర్చింది. దీని ప్రకారం జడ్జిలు ప్రకటించే ఆస్తులను ప్రభుత్వం బహిరంగంగా ప్రకటించదు. దానిపై ప్రభుత్వం కానీ ఏ దర్యాప్తు సంస్థ కానీ ఎంక్వైరీలు కూడా చేయదని క్లాస్ 6లో తెలిపింది. దీనిపై 2009లోనే పార్లమెంట్లో అరుణ్ జైట్లీ తీవ్రంగా స్పందించారు. దేశ ప్రభుత్వాన్ని నడిపించే రాజకీయ నాయకులే ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు తమ ఆస్తులను బహిరంగంగా ప్రకటిస్తున్నప్పుడు జడ్జిలు ఎందుకు ప్రకటించరని ప్రశ్నించారు. జడ్జిలు ప్రజాస్వామ్యానికి అతీతులా అని ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థలో చోటు చేసుకుంటున్న అవినీతి పట్ల బహిరంగంగా మాట్లాడాలంటే భయపడాల్సిన పరిస్థితి. ఇప్పుడు మేము చేస్తున్న ఈ వీడియోలో కూడా ఎక్కడ ఒక్క అక్షరం తూలినా న్యాయ వ్యవస్థకు రాజ్యాంగం కల్పించిన రక్షణ కారణంగా కేసులు వేసే అవకాశం ఉంది. అయినా కూడా జరుగుతున్న అవినీతిని ప్రశ్నించకుండా ఉండలేం. అందుకే ధైర్యం చేసి మరీ ఈ అంశాన్ని ఎత్తుకున్నాం. కీలకమైన సున్నితమైన అంశాలపై విచారణ జరిపి తీర్పులు ఇచ్చే హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు రాజ్యాంగ నిర్మాతలు కొన్ని రక్షణలు కల్పించారు. ఇప్పుడు ఆ రక్షణలను కొంతమంది న్యాయమూర్తులు దుర్వినియోగం చేస్తున్నారన్న అభిప్రాయం జనాల్లో ఉంది. తీర్పులు అనుకూలంగా రాని సందర్భాలలో నిందితులు న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదించకుండా రాజ్యాంగ నిర్మాతలు ఈ రక్షణలు కల్పించారు. న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదించే వారిని కోర్టు ధిక్కరణ కింద శిక్షించే వెసులుబాటును న్యాయ వ్యవస్థకు రాజ్యాంగం కల్పించింది. న్యాయమూర్తులకు కల్పించినంత రక్షణ న్యాయాధికారులకు కల్పించలేదు. కింది స్థాయి కోర్టులలో పనిచేసే న్యాయాధికారులు అవినీతికి పాల్పడినా లేదా ఇతర అనైతిక చర్యలకు పాల్పడినా వారిపై చర్యలు తీసుకునే అవకాశం హైకోర్టులకు కల్పించారు. అదే హైకోర్టు న్యాయమూర్తి ఎవరైనా అవినీతికి పాల్పడ్డారని వెల్లడైనా సదరు న్యాయమూర్తిపై సుప్రీంకోర్టు కూడా నేరుగా చర్యలు తీసుకోలేదు. వారిని పార్లమెంటు ఉభయ సభలే చర్చించి తొలగించాలి. ఇన్ని వివాదాలు వస్తున్న క్రమంలో న్యాయ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలనే డిమాండ్ ఎంతో కాలంగా వినిపిస్తుంది. దీనిపై ఇప్పటికే చాలా మంది బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. దీంతో పాటు ఉపరాష్ట్రపతి గతంలో ప్రశ్నించగా ఇప్పుడు ఏకంగా రాష్ట్రపతి ప్రశ్నించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఇది సంస్కరణల దిశగా దారితీస్తుందా, ఇంకా ఆలస్యం అవుతుందా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే. మరి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్ యొక్క కుటుంబాన్ని పెంచుతుంది. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి.
అలాగే ఆర్థికంగా మీ అందరి సపోర్ట్ ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. మీరు చేసే చిన్న సహాయం కూడా ఛానల్ని నిలబెట్టుకోవడానికి మేము పడుతున్న తపనకు సహకారం అందేలా చేస్తుంది. సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఆ విధంగానైనా సహాయం చేయొచ్చు. ఇక వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకుగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.